కాళ్ళు కడుక్కోకపోతే శని పడుతుంది అన్నారు. ఏమిటంటే శనీశ్వరుడికి పని ఏం లేదండి, ప్రతి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు జోడు స్టాండ్ దగ్గర నుంచుంటాడా వీడిని పట్టుకుందామని, లేదా వాడి దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఉంది, వీడు కాళ్ళు కడకలేదు వీడిని చంపేస్తా, అంత కక్ష కడతాడా? కాళ్ళు కడకపోతే శని పట్టుకుంటుందంటే అర్థం ఏమిటమ్మా? గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు, ఏదో నరసింహరామనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సభాంధవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది, అందుకని దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే మరి నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభా లిస్టా, ఓటర్ లిస్టా? మన అజ్ఞానంగానే దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి ప్రవర చెప్పి ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా? దేవుడు అంటే అదే. మనం ఎవరమో మన గోత్రం ఏమిటో గుళ్ళోకి వెళ్ళి ఇక్కడ ఇంకా పైగా శ్రీశైలంలో మనకి ఇక్కడ లభించిన అవకాశం, భగవంతుడిని చేతులతో ముట్టుకునే అవకాశం అండి, ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క క్షేత్రంలో ఉందా అదృష్టం? ఈవేళ మధ్యాహ్నం నాకు అవకాశం ఇస్తే ఆ పట్టుకుని అక్కడి నుంచి లేవబుద్ధి కాలేదు అసలు. అంతకంటే గొప్పది ఉందా జీవితంలో? అటువంటి స్పర్శ మనం పొంది కూడా బయటికి వెళ్ళగానే నేను నాకైన దర్శనం ఎవ్వరికీ అవ్వాల నమశివాయ. ఇదో పెద్ద అహంకారం. ఇక్కడ ఈ అహంకారం పోగొట్టుకోవడమే దర్శనం. ఆ ముట్టుకున్నాక మనం ఎలా ఉండాలి? పసిపిల్లను ముట్టుకోగానే పసితనం వస్తుంది కదా మనకి, వెన్నపూస ముట్టుకోగానే మనస్సు వెన్నపూస అవుతుంది కదా. మరి దేవుణ్ణి ముట్టుకుంటే దేవుళ్ళం అవ్వాలి కదండి, మనం అవ్వట్లేదే. మన బుద్ధి చాలా దారుణమైంది. దేవుణ్ణి ముట్టుకున్నా అది మారదు, ఎందుకంటే మనం దేవాంతకులం. నువ్వు అలాగే ఉండవా, ముట్టుకుంటావు ఇంకోసారి పైకి. నేను వెళ్ళినప్పుడల్లా కౌగులించేసుకుంటావు, కౌగులించేసుకో, ఇంకా బాగా పూసేసుకో, రాసేసుకో. శివుడు చూస్తూనే ఉన్నాడు. నేను ఇక్కడ ఎప్పుడో సోలంతో కౌగులించుకుంటాను, నేను కూడా వదిలిపోతాను. ఈ గొప్పలు చెబుతాను ఎంతసేపు ఇక్కడ. నేను అది పూసేసా, ఇది రాసేసా, నేనే అభిషేకం చేసేసి, ఈ గొప్పలని చెప్పొద్దనే చెప్పేది ఇక్కడ. ఇది ఆగిపోవాలి. అహంకారం వచ్చే శుభ్రంగా జై విజయుల్లో వచ్చి మా అపార్ట్మెంట్ దగ్గర చూస్తూ ఉంటా. అరగంటకు ఒకడు వస్తాడు, ఆ కుర్రాళ్ళని చూస్తే జాలి వస్తుంది. వానలో చలిలో వస్తూ ఉంటారండి వాళ్ళు, పైగా నిమిషాలట. ఆ నిమిషం దాటితే వీడు ఛార్జీ ఇవ్వట. ఎంత రాక్షసమైన ఆలోచన. కష్టపడి పట్టుకొచ్చాడు కదా, ఇవ్వాలి కదా. వాడు ఆకలేసి ప్రాణం పోయిందా? వాడు ఏదో పెడతాడు ఒక ఆఫర్, మీకు టైం దాటితే చెప్పండి మీరు ఛార్జీ చెల్లించక్కల. వాడు ఆ ఛార్జీ చెల్లించకపోవడం ఎంత అన్యాయం అండి. అవతల వాడు ఏమైపోతాడండి ఆ కుర్రాడు? వాడి గురించి వాడు మన అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మనం ఆలోచించద్దా అని వీడు ఇక్కడ నొక్కేసి టైం దాటిపోయింది అనేస్తాడు. వీడికో 50 రూపాయలు 100 రూపాయలు 200 మిగిలిందనే తప్ప వాడు బతుకు ఏమైందండి? వాడు మనిషే కదా. వాడు ఇంతలా మూట మోసుకొని వచ్చాడే వెనకాల పెట్టుకుని. మనకి ఒకసారి అపార్ట్మెంట్ లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కుతారే, నువ్వు నిమిషాలు ఎక్కడతావా మహానుభావ? మానవత్వమేనా? ఆలోచించాలి కదా. గ్యాస్ బండవాడు గ్యాస్ పట్టుకొచ్చాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు? మా లిఫ్ట్లో కూడా తేవడం కష్టమైతే ఆయన 15 కేజీలు సిలిండర్, అది వాడికి 20 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేసరికి ఇదొక్కటి ఎక్కువైపోయింది. 1000 రూపాయల కంటే 20 రూపాయలు ఎక్కువ, ఇంకో 20 వేసి ఇవ్వాలి. అనుమానం ఏం లేదు ఇక్కడ. వాడు కష్టపడ్డాడు. కావాలంటే శుభ్రంగా తినాలి. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడునో అన్నాడు గురజాడ గారు. పాపం తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు. అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి. పత్రికల్లో ఈ మధ్య వస్తుంది, గమనించండి. ఇంకొంచెం నెయ్యి వేసుకో, ఇంకొంచెం నెయ్యి వేసుకో అన్నారు. నెయ్యి వేసుకోవాలి. 10 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు నెయ్యి బాగా తినాలి. కృతేన వర్ధతే బుద్ధి అన్నారు. పాలు, పెరుగు, వెన్న, మేగడ, నెయ్యి ఇవన్నీ తినాలి. 30 దాటాక నెమ్మదిగా కొంచెం తగ్గించి 50, 60 దాటాక పూర్తిగా తగ్గించాలి. ఊరికే బొట్టు అంతే. ఇక 60 దాటిందంటే రుచులే వదిలేయాలి. ఇంకా ఏది దొరికితే తినడం. ఎందుకంటే గొప్ప పుణ్యం బాధలో ఉన్న వాళ్ళని కాపాడడం 1000 అభిషేకాలకి సమానం, 1000 పూజలకి సమానం. దయచేసి గ్రహింతుముగాక, దయచేసి గ్రహింతుముగాక. పూజలు అభిషేకాల సారాంశం అంతా మూడో కన్ను ఉంది. మన 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి, శివుడు 3వ కన్ను నిలువుగా ఉంటుంది. ఆ నిలువు కన్ను ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు. మనకు కూడా ఉంది. ఆ నిలువు కన్ను తెరుచుకోవడానికి చేసే సాధనే హిందువులందరూ బొట్టు పెట్టడం. ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. హిందూ మతంలో పెద్ద చిన్న వితంతు సతంతు ఎటువంటి భేదము లేకుండా అందరూ బొట్టు పెట్టి తీరాలి. పెట్టిన తర్వాత 10 ఏళ్ల కుర్రాడు ఆలోచించకపోయినా 40 ఏళ్ళు వచ్చాకైనా ఆలోచించాలి. ఏమిటి బొట్టు రోజు పెడుతున్నాం, ఇక్కడ ఏం ఉపయోగం అంటే ఈ మధ్యలో సరిగ్గా భూమధ్య భాగంలోనే బొట్టు పెడతాం. భూమధ్య భాగంలోనే 3వ కన్ను